ఆ అమ్మ అనుగ్రహం కలిగిందనుకోండి, ఒక్కసారి సంసారములోంచి పైకెత్తేస్తుందంతే. అమ్మా అని ఆర్తితో పిలవగలిగితే సంసార సముద్రమునందు మునిగిపోయిన వాణ్ణి తన పాదముతో అలా పాదం మీద కూర్చోపెట్టుకుని పైకెత్తి పరమశివుల్లో ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు. ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది, కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది. మనకి తెలియదు ఆ విషయం. ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు. ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది, కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది. మనకి తెలియదు ఆ విషయాలు. పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే, నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను. వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్లి అమ్మేవారు. ఒకనకొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకుని అరణ్యంలోంచి వెడుతున్నారు. దొంగలు చూశారు, వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారా, ఉప్పు బస్తా అంటే చాలా బరువు, ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు, వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తాం. కంటికి కనపడకుండా మన్మధుడు వచ్చి వేసేశాడు బాణాలు నీ మీద. ఆయన 5 బాణాలే పట్టుకున్నాడు, ఆయన చెరుకు విల్లే పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉన్న వాటి చేత నువ్వు బాధపడ్డావు. ఆ బాధ పోవాలంటే నువ్వు వాటిని ఎవరి చేతుల్లో చూడాలో తెలుసా? అమ్మవారి చేతుల్లో చూడాలి. ఇప్పుడు అందుకని ధనుర్పాశం బాణం శృణిమపి దదానాకరతలై. అమ్మా, ఆ చెరుకు విల్లు ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుని పాశం పట్టుకుంది. ఇప్పుడు అమ్మవారు పట్టుకుంటే ఏం చేస్తుంది? ఇప్పటి వరకు తిరిగావు 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 తిరిగావు. ఇప్పటి వరకు ఇంద్రియాలన్నీ ఎందుకు పనికొచ్చాయి? ప్రపంచం వైపుకి తిప్పడానికి పనికొచ్చాయి. ఇప్పుడు అవే ఇంద్రియాలు అమ్మవారి సేవ చేయడానికి పనికొస్తాయి. ఎందుకని? ఆవిడ పాదాలు వెళ్ళి పట్టుకున్నావు. పట్టుకునేటప్పటికి ఆవిడ ఏం చేసింది? పాశం వేసి తన వైపుకి లాక్కుంది, భక్తి వైపుకి. ఇప్పుడు భక్తితో అమ్మవారి పాదాలకు తిరుగుతున్నావు. ఇప్పుడు ఏమైపోయింది? అదే ఆయుధాలు కానీ మార్చి నిన్ను భగవంతుడి వైపుకి తీసుకెళ్లిపోతున్నాయి. అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది. బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏంటింత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటములు అదిరిపోయే కుంకం వాసన వచ్చేస్తుంది. అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు. ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ యొక్క అనుగ్రహం ఒకటి. ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి, చాలా తొందరగా కనపడతాయి. ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా. ఏ దేవుడి శక్తినైనా మనం సందేహించవచ్చు, కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ. పరాశక్తి పరాకాష్ఠ. ఆవిడ అత్యంత శక్తివంతుడు. రాముడు అంత అందమైన వాడు ఎందుకేంటంటే లలితాదేవి రూపం. శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడంటే శ్యామలాదేవి అంశ. భగవంతుడు శ్రీకృష్ణుడు